ఎతి సెంటర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సామాజిక స్ఫూర్తిదాత, కుల మతరహిత సమాజమే ధ్యేయంగా ఆమరణాంతం విశేష కృషి సల్పిన మేటి సంస్కర్త గోరా గారి 121వ జయంతి సందర్భంగా ఆయన సంఘ సంస్కర్తగా సమసమాజ నిర్మాణానికై అందించిన విశిష్ట సేవలను ఒకసారి గుర్తు చేసుకుందాం. వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ నిర్వచిస్తే, వ్యక్తికి బహువచనం సాంఘిక శక్తి, సమానత్వం వ్యక్తిత్వం అని అన్నారు గోరా గారు. తన ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపారు. దేశ స్వాతంత్ర సంగ్రామ సమయంలోనూ, స్వాతంత్రానంతర కాలంలోనూ దేశం ఎదుర్కొన్న సామాజిక రాజకీయ సమస్యలకు పరిష్కార మార్గంగా మనిషి స్వేచ్ఛను, సమానత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ నాస్తికత్వ విధానంలో ఆయన సాగించిన పోరాటాలు, చేపట్టిన కార్యక్రమాలు మరే ఇతర సాంఘిక సంస్కర్తలు తలపోయినవి, సాధ్యమని భావించనివి. గోరా గారు తను 18 ఏళ్ల ప్రాయంలోనే శాస్త్రీయ దృక్పథాన్ని నిరంతరం అభివృద్ధిపరుచుకుంటూ సమాజాన్ని, దేశాన్ని ప్రగతిశీల సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దేందుకు సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక రంగాలన్నిటా తనదైన పాత్ర పోషించారు. మనిషి సంఘజీవిగా ఎలా ఉంటే శ్రేష్టం అనే విషయాన్ని ఆచరణాత్మకమైన నాస్తిక జీవన విధానంగా రూపొందించడమే కాదు, తాను ఆచరించి ఫలితాలను ప్రపంచం ముందుట రహస్యం లేకుండా ఉంచారు. ఈ విధంగా నిర్మాణాత్మక నాస్తిక జీవన విధాన రూపకర్తగా ఎందరినో ప్రభావితం చేశారు. 20 ఏళ్ల వయసులోనే దేవుడు, దెయ్యం వంటివి ఏమీ లేవని తాను గ్రహించి ఆ విషయాన్ని స్పష్టంగా, ఘంటాపదంగా తన వ్యాసాలు, ప్రసంగాల ద్వారా ప్రపంచానికి తెలియచేశారు. ఆపై మతం, మత సంబంధిత విభేదాలు, వివక్షలు ఎంత దారుణమైనవో గుర్తించి వ్యక్తిగత ఆదాయాన్ని, సంపదలు, సౌఖ్యాలను విడిచిపెట్టడమే కాదు, కుటుంబ నిర్వహణకై సమాజంపై ఆధారపడుతూ ఎన్నో సాంఘిక కార్యక్రమాలను ఉద్యమ స్థాయిలో నిర్వహించిన, మేలైన సంస్కరణలు తీసుకురాగలిగిన విశిష్ట వ్యక్తి గోరా గారు. అందుకే ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు, సాంఘిక శక్తి అని కీర్తింపబడ్డారు. విద్యార్థిగా ఉన్నప్పుడే హేతువాద దృక్పథం బలపడ్డంతో కులచిహ్నమైన జంధ్యాన్ని విడనాడారు. కుటుంబం నుంచి, కులం నుంచి వెలివేయబడ్డారు. తాను నాస్తికుణ్ణి అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఉద్యోగం నుంచి తొలగింపబడ్డారు. ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో భరించారు. మరలా మచిలీపట్నంలో హిందూ కళాశాలలో అధ్యాపకులుగా నియమితులైనప్పటికీ నాస్తిక ప్రచారం కొరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి ముదునూరు గ్రామంలో 1940లో ప్రప్రథమ నాస్తిక కేంద్రాన్ని ప్రారంభించారు. వెనువెంటనే అక్కడే హరిజనులతో కూడిన వయోజన విద్యాలయాన్ని ప్రారంభించారు. ఎందరికో తెలుగు వ్రాయడం, చదవడం, సైన్స్, సోషల్, శరీర ఆరోగ్య విజ్ఞానం వంటి అన్ని అంశాలపైన ఇంటర్మీడియట్ స్థాయి శిక్షణను ఇచ్చారు. వారిలో ఒకరిద్దరు కలిసి మిగిలిన వారిని తమ ఇంటికి అల్పాహారానికి పిలిచేలా ఏర్పాటు చేశారు. ఇలా అందరూ ఒకరింటికి మరొకరు వెళ్లడం ద్వారా కులాల కలయిక ఏర్పడేలా చేశారు. హరిజనుల్లో తిరిగి తెగలు ఉండటం, వారి మధ్య కూడా వివక్షత ఉండడం గమనించి వారిలో అవగాహన పెంచి సామరస్యాన్ని పెంపొందింపచేశారు. ఊరికి దూరంగా ఉండేవారిని ఊరిలో ఒకరిగా జీవించేలా చేశారు. నిప్పులపై నడక, గ్రహణం చూడడం వంటి కార్యక్రమాలలో గ్రామంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేశారు. గోరా గారు తమ పిల్లలకు విభిన్నమైన పేర్లను పెట్టడం ద్వారా కూడా ఎంతోమంది ఆకర్షితులై తమ పేర్లను కులమతాలకు అతీతంగా మార్చుకున్నారు. ఈ విధంగా ముదునూరు గ్రామం
నాస్తిక గ్రామంగా దేశంలో ఎంతో పేరుగాంచింది. ఇలా విందు వినోదాలలోనూ సంఘ దృష్టిని జోడిస్తూ సహపంక్తి భోజనాలు, పున్నమి విందులను నిర్వహించారు. సమసమాజమే సంతోషానికి ఆధారం కాగలదని నిరూపించారు. తాను ఎక్కడకు వెళ్ళినా హరిజనవాడలోనే బస, హరిజనులతోనే ప్రక్కనే కూర్చుని కలిసి భోజనం. అలా వీలు కాని చోటుకసలు వెళ్ళేవారే కాదు. అయితే ఈ కార్యక్రమాలు కూడా చాలవని, అస్పృశ్యత, కుల విభేదాల నిర్మూలనకు కలిసిమెలిసి వివాహాలే తోడ్పడతాయని దళిత యువకుడు అర్జునరావుతో తన ప్రథమ కుమార్తె మనోరమ వివాహాన్ని నిశ్చయించారు. గాంధీజీ స్వయంగా ఈ వివాహాన్ని చేస్తానన్నారు. అయితే 2 సంవత్సరాలు ఆగుదామన్నారు. ఈలోగా గాంధీజీ హత్య గావింపబడ్డంతో 1948 మార్చి 13న సేవాగ్రాంలో జవహర్లాల్ నెహ్రూ, ఆచార్య కృపలాని, జయప్రకాష్ నారాయణ్ మొదలైన వారంతా ఈ వివాహాన్ని జరిపించారు. దేశమంతటా ఈ వివాహం పెద్ద సంచలనమే సృష్టించింది. సమసమాజ నిర్మాణానికి ఈ విధంగా ఎన్నో కులాంతర, మతాంతర వివాహాలను దగ్గరుండి జరిపించడమే కాక తన 9 మంది సంతానానికి అటువంటి వివాహాలనే జరిపారు గోరా దంపతులు. ఇలా తనతో పాటు తన కుటుంబాన్ని సంస్కరణ వైపు నడిపించిన ఏకైక సంఘ సంస్కరణవాది గోరా గారు మాత్రమే. ముదునూరులో వయోజన విద్య, అస్పృశ్యత నిర్మూలన, గ్రామ పారిశుద్ధ్యం, మహిళాభివృద్ధి, మూఢనమ్మకాల నిర్మూలన, పాయిఖానాలు నిర్మించుట, సహపంక్తి భోజనాలు, వితంతు వివాహాలు, అవివాహిత తల్లుల సంరక్షణ, వర్ణాంతర వివాహాలు భారీ ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమాలతో ఆనాటి యువకులందరినో కార్యకర్తలుగా తీర్చిదిద్దారు. వారిలో కొత్త దృష్టిని, ఉత్సాహాన్ని నింపారు. వారంతా ఈ నూతన విప్లవాన్ని ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారు. గోరా గారు స్థాపించిన నాస్తిక కేంద్రం నేటికి సమర్థవంతంగా కార్యకలాపాలను సాగిస్తూ సమసమాజానికి మూలస్తంభంగా నిలిచింది. 1972లో స్వాతంత్ర రజతోత్సవాలను పురస్కరించుకొని హిందూ ముస్లిం తగాదాలతో ఉన్న స్వతంత్ర భారతదేశాన్ని మానవతా దృష్టితో నింపేలా పంది గోమాంస కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆహార విషయాలను కూడా కులమత తత్వాలకు ముడిపెట్టి విధి నిషేధాలు ఏర్పరచటం, స్వేచ్ఛకు భంగమని, ఆహార విభేదాలు రూపుమాపేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి సనాతన హిందువుల నుండి పెద్ద వ్యతిరేకత వచ్చింది. పూరి శంకరాచార్యులు దీనిని గట్టిగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమాన్ని నిషేధించవలసిందిగా ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్కి విజ్ఞప్తులు ఇచ్చారు. 2000 మంది భక్తులతో తాను వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆపుతానని ప్రకటించారు. అయితే దీనిని పెరియార్ రామస్వామి అనుచరులంతా సమర్థించారు. అంతేకాక దీనిలో చట్టానికి వ్యతిరేకంగా ఏమీ లేదని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం దీనిని నిషేధించడానికి ఒప్పుకోలేదు. దీంతో 1972 ఆగస్టు 15వ తేదీన నాస్తిక కేంద్రం చుట్టూ ప్రభుత్వం 144వ సెక్షన్ విధించి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి ఎంతో మంది విచ్చేశారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ప్రభావం దేశమంతటా కనిపించింది. సుమారు 5 దశాబ్దాలు ఆంధ్రదేశాన్ని వివిధ రంగాలలో ఉర్రూతలూగించి భారతదేశాన్నే కాక ప్రపంచం మొత్తం మీద నాస్తికులను, హేతువాద, మానవతావాద ఉద్యమాలను, సమాజ పరివర్తన రంగంలో కృషి చేసే కార్యకర్తలను గోరా గారు ప్రభావితం చేశారు. చివరి క్షణం వరకు సక్రియంగా ఉంటూ సమాజ శ్రేయస్సుకు కృషి చేశారు. ప్రతి ఒక్కరిని గౌరవంగా, మనుషులుగా ఎలా బ్రతికించాలనేదే ఆయన ఆలోచన. అందుచేతనే ఆయన జీవితాంతం ఎంతో త్యాగాలతో
ఎన్నో రకాల సంఘ సంస్కరణ కార్యక్రమాలతో తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. అయితే 1975 జూలై 26వ తేదీ సాయంత్రం విజయవాడలో ఒక సభలో ప్రసంగిస్తూ గోరా అకస్మాత్తుగా నేలకొరిగారు. జీవితాంతం సాంఘిక సమానత్వం కొరకు ఆయన జరిపిన పోరాటంలో చరమాంకంగా అస్పృశ్యులచే చితికి నిప్పు పెట్టించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అలాగే సత్యానందం అనే సామాన్య కూలీ గోరా గారి చితికి నిప్పు పెట్టారు. ఈ విధంగా గోరా గారి జీవితం, మరణం కూడా ఒక సాంఘిక ఉద్యమంగా సాగింది. ఆధునిక నాస్తికోద్యమ నిర్మాతగా, సాంఘిక విప్లవకారునిగా, ప్రఖ్యాత తత్వవేత్తగా, విద్యావేత్తగా, పార్టీ రహిత ప్రజాస్వామ్య ప్రతిపాదకునిగా, గాంధీ విధానాలకు విప్లవాత్మక రూపమిచ్చిన గాంధేయ విప్లవకారునిగా, అన్నింటినీ మించి సహజ మానవుడైన గోరాగా ఆయన జీవితం గడిపారు. జీవిత పోరాటంలో అంతటా ఎదురీతే, సామాజిక విప్లవంలో ఎంత పెద్ద త్యాగమైనా ఎక్కువ కాదు, ఎంత చిన్న త్యాగమైనా వృధా పోదు అని వారి భావన. అందుకే తాను పెద్ద పెద్ద త్యాగాలెన్నింటినో చేశారు. చిన్న చిన్న త్యాగాలు చేసిన వారిని కూడా తన వెంట తీసుకుని వెళ్ళారు. అన్ని రకాల మౌఢ్యాలను వ్యతిరేకించిన వారు అయినప్పటికీ గోరా గారితో అంగీకరించలేని వారు కూడా ఆయనను ఎంతగానో గౌరవించారు. ఆయన స్నేహశీలత అంత గొప్పదిగా ఉండేది. చెప్పిందే చేయడం, చేసిందే చెప్పడం తాను పాటించి నలుగురిలోనూ ఆ విధమైన స్పృహను పెంచి తరతరాలకు ఆదర్శప్రాయంగా నిలిచారు గోరా గారు. గోరా గారి 121వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవడం, ఆయన గురించిన విషయాలను తెలుసుకోవటం ఎంతో ముదావహం. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.